హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది సండే రోజు వ్లాగ్ అండి. సండే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్. అమ్మ ఉంది కదా, నాకంటే ముందే నిద్ర లేచిందండి. నిద్ర లేచి గదులన్నీ కూడా తుడిచేసి సింక్లో కొన్ని గిన్నెలు అవి ఉంటే అవన్నీ కూడా క్లీన్ చేసేసిందండి. ఇంకా నేను లేచిన తర్వాత అమ్మకి మా హస్బెండ్కి ఇద్దరికి కాఫీ కల్పిస్తున్నాను. నేను పిల్లలు ఇక్కడ హనీ అండ్ లెమన్ వాటర్ మిక్స్ చేసుకుంటున్నాము. నేను నా డేని ఒక మంచి డీటాక్స్ వాటర్తో స్టార్ట్ చేస్తూ ఉంటాను కదండి. చాలా రకాల డీటాక్స్ వాటర్స్ నేను నా వీడియోస్లో చూపిస్తూ వచ్చాను. వాటి బెనిఫిట్స్ కూడా చెప్తూ ఉన్నాను కదండి. చాలామంది షార్ట్స్లో వాటిలో అడుగుతున్నారు, మీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసు, అసలు మీరు ఏం చదువుకున్నారు, మీరు ఎప్పటి నుంచి ఈ హెల్తీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకున్నారు, ఇట్లా అడుగుతున్నారు. నేను డిగ్రీ చదివానండి, బీఎస్సీ బయోటెక్నాలజీ చేశాను. ఇంకా ఈ హెల్తీ లైఫ్ స్టైల్ విషయానికి వస్తే మార్నింగ్ టైంలో ఒక గ్లాస్ వాటర్ తీసుకోవడం, లేదంటే ఒక మంచి డీటాక్స్ వాటర్ తీసుకోవడం, ఇవన్నీ కూడా నాకు ముందు నుంచి అలవాటు ఉన్నాయండి. ఆఫ్టర్ డెలివరీ నేను ఇంకొంచెం హెల్త్ కాన్షియస్ అయిపోయాను. ట్విన్ ప్రెగ్నెన్సీ అవ్వటం వల్ల ఆఫ్టర్ డెలివరీ నేను చాలా వెయిట్ గెయిన్ అయ్యానండి. వెయిట్ తగ్గడం కోసం, హెల్తీగా ఉండటం కోసం నా లైఫ్ స్టైల్లో నేను చాలా చేంజెస్ అయితే చేసుకున్నాను. ఈ రోజుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. ఆరోగ్యం లేకపోతే కోట్ల ఆస్తి ఉన్నా కూడా వృధా కదండి. ఆఫ్టర్ కరోనా ఇవన్నీ కూడా అందరికీ తెలిసాయి. కరోనా తర్వాత చాలామంది ఇప్పుడు చాలా హెల్త్ కాన్షియస్ అయిపోయారు కదండి. హెల్తీగా తింటున్నారు, హెల్తీగా ఉండడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఇక్కడ చూసారా, సాత్విక్ నన్ను ఎత్తుకో అమ్మ, ఒకసారి ఎత్తుకో అమ్మ అని నా వెనకాలే తిరుగుతున్నాడు. ఎత్తుకున్నాను. మా అమ్మ అంటుంది, నీకు నీ కొడుకంటేనే ఇష్టం, వాడినే ఎత్తుకుంటావు, వాడినే ముద్దులు పెట్టుకుంటావు అంటుంది. అంతే కదండి, కొడుకులందరూ అమ్మ కొడుకులు, కూతుర్లందరూ నాన్న కూతుర్లు. ఇది ప్రతి ఇంట్లోనే జరిగేదే కదండి. నాకు కూడా మా డాడీ అంటే చాలా ఇష్టం అండి. డాడీకి కూడా నేనంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి మా అమ్మని నేను కూడా అనేదాన్ని, నీకు కొడుకులు అంటేనే ఇష్టం, నేనంటే పెద్దగా నీకు ఇష్టం ఉండదు. ఇప్పటికీ అంటూ ఉంటాను, డాడీకి మాత్రమే నేనంటే ఇష్టం, నీకు ఇష్టం ఉండదు అని. కానీ అలా అనుకుంటాం, కానీ ఇంట్లో ఇద్దరు పిల్లలున్నా, ముగ్గురు పిల్లలున్నా తల్లికి ముగ్గురు సమానమే కదండి. ఒకరి మీద తక్కువ ప్రేమ, ఒకరి మీద ఎక్కువ ప్రేమ అస్సలు ఉండదు కదా. అది నేనైనా అమ్మైనా ఏ తల్లి అయినా సరే, ఎంతమంది కొడుకులు కూతుర్లు ఉన్నా సరే అందరి మీద సమానమైన ప్రేమ అనేది ఉంటుంది. ఇంకా ఈరోజు సండే కదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పిల్లల ముగ్గురికి పాస్తా చేసి పెట్టాను. మేమైతే దోశలు వేసుకున్నాము. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత పిల్లల ముగ్గురికి అమ్మ నలుగు పెట్టి స్నానం చేయించేసింది. అమ్మ మార్నింగ్ నలుగు పిండి తయారు చేసిందండి. వీడియో తీద్దాము అనుకున్నాను, మర్చిపోయాను. నేనైతే కొంచెం శనగపప్పు, పెసలు, ఎర్రకందిపప్పు ఇవన్నీ వేసి తయారు చేస్తాను కదండి నలుగు పిండి. అమ్మ అయితే చాలా సింపుల్గా పెసలు, కొంచెం బియ్యము వేసి సింపుల్గా నలుగు పిండి ప్రిపేర్ చేస్తుందన్నమాట. ఇంకెక్కడ నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి రొయ్యల బిర్యానీ చేశానండి. అమ్మ వచ్చేటప్పుడు రొయ్యలు తీసుకొచ్చింది, చిన్నన్నయ్య కొనిచ్చాడంట. ఇంకా రొయ్యలు ఉన్నాయి కదా, రొయ్యల బిర్యానీ చేసి చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ సీ ఫుడ్ ఏమీ పెద్దగా దొరకదండి. అంటే రొయ్యలు, పీతలు లాంటివి ఏమీ దొరకవు. ఊరు నుంచి ఎవరు వస్తున్నా సరే తప్పనిసరిగా రొయ్యలు అయితే తెప్పించుకుంటూ ఉంటాము. మేము ఊరు వెళ్ళినప్పుడు రొయ్యల పచ్చడి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేయించుకొని తెచ్చుకుంటామండి. రొయ్యలు అంటే మాకు చాలా ఇష్టం, పిల్లలకి కూడా ఇష్టంగా తింటారు. ఇంకిక్కడ చేపలు దొరుకుతాయి, కానీ అవి కూడా పెద్దగా మన సైడ్ ఉండే అంత టేస్ట్ అయితే ఉండవండి. నాకు ఇక్కడ చేపలు కూడా పెద్దగా నచ్చవు. మేము కూడా ఎక్కువగా తెచ్చుకోము. ఎక్కువగా చికెను, మటను, కైమా ఇవే తెచ్చుకుంటాము. వాటినే నేను ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. నాన్ వెజ్ కూడా మేము పెద్దగా ఎక్కువగా తినమండి. వీక్లీ వన్స్ మాత్రమే నేను నాన్ వెజ్ ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాను. నేను ఈరోజు బిర్యానీ బాస్మతి రైస్తో ప్రిపేర్ చేయలేదండి. నార్మల్గా ఇంట్లో వండుకుంటాం కదా, ఆ రైస్తోనే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకు బిర్యానీలన్నింటిలో రొయ్యల బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. చికెన్ బిర్యానీ కంటే కూడా రొయ్యల బిర్యానీ ఇంకొంచెం ఇష్టంగా తింటాను. అది కూడా ఇంట్లో తయారు చేసిన బిర్యానీనే ఇష్టం. సో బయట దొరికే రొయ్యల బిర్యానీ అస్సలు ఇష్టపడనండి. అండ్ బయట తినడం కూడా చాలా తక్కువ. ఏం కావాలన్నా ఎక్కువగా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా బయట తినాలనిపించినా కూడా ఇక్కడ మన ఆంధ్ర ఫుడ్ అస్సలు దొరకదండి. ఒకవేళ దొరికినా కూడా అది అసలు మనం తినలేము, బాగోదు. ఇంకిక్కడ ఆఫ్టర్నూన్ పిల్లల ముగ్గురికి భోజనం పెట్టేసి మేము కూడా భోజనం చేసేసి ఝాన్సీ వెళ్తున్నాము. అమ్మ, మేనలుడు ఉన్నారు కదండి. ఇంకా ఝాన్సీ వెళ్తే అక్కడ షాపింగ్, పార్కులు ఇవన్నీ ఉంటాయి కదా. ముఖ్యంగా ఝాన్సీ కోట చూడడానికి అయితే వెళ్తున్నామండి. మేము 2-3 టైమ్స్ ఝాన్సీ కోటకు వెళ్ళడం, అక్కడ ఎక్కువ రష్ ఉండడం చూసి మళ్ళీ తిరిగి వచ్చేయటం ఇలా జరిగిందనమాట. ఈసారి అయితే కంపల్సరీ ఝాన్సీ కోట చూసి రావాలి అని వెళ్తున్నాము. ఫస్ట్ మేము ఇక్కడ ఝాన్సీ విశాల్ మార్ట్కి అయితే వచ్చాము.
నా మేనల్లుడు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చాడు కదండి. ఇంకా వాడికి బట్టలు, టీ షర్ట్స్ ఏమైనా తీసుకుందాము అని ఫస్ట్ విశాల్ మార్ట్కి అయితే వచ్చాము. సాహితీ, సాత్విక్ ఇద్దరు మేము ఎప్పుడు విశాల్ మార్ట్కి వచ్చినా సరే ఫస్ట్ ఈ బ్లాక్ అయితే వచ్చేస్తూ ఉంటారండి. ఇందులో పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇవన్నీ ఉంటాయి కదా, అందుకని. ఇంకిక్కడ చూసారా, సాత్విక్ డంబుల్స్ తీసుకున్నాడు. ఇవి అసలు పెద్దగా వెయిట్ లేవండి, పిల్లలు ఆడుకునేవనుకుంటా. ఇంకిక్కడ మా సాత్విక్ ఒక 2 షటిల్ బ్యాట్లు, కాకు, ఫుట్బాల్ తీసుకున్నాడు. ఇంకా మా సాహితమ్మ ఆడుకునే క్లే, స్లైమ్ ఏవేవో తీసుకుందండి, వద్దన్నా సరే వినలేదు. ఇంకా నా మేనల్లుడికైతే ఇక్కడ బట్టలు తీశాను. విశాల్ మార్ట్లో పిల్లల బట్టలు చాలా బాగుంటాయండి. సాహితీ, సాత్విక్ ఇద్దరికి నేను రెగ్యులర్గా వేసే ఆ టీ షర్ట్స్ ఉన్నాయి కదా, సాహితమ్మ వేసుకున్న టీ షర్ట్స్, ఇవన్నీ కూడా నేను విశాల్ మార్ట్లో తీసినవే అండి. ఇక్కడ క్వాలిటీ చాలా బాగుంటాయి, అలాగే రేట్లు కూడా కొంచెం రీజనబుల్గానే ఉంటాయి. ఇటువంటి షాపింగ్ మాల్స్కి తీసుకోవడానికి ఏమీ లేవులే, సరదాగా చూసి వచ్చేద్దాం అని వచ్చినా సరే ఇందులోకి రాగానే ఇంట్లోకి అవసరమైనవి, అవసరం లేనివి అన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి కదండి. ఇందులోకి వస్తే తప్పకుండా 2 లేదా 3,000 రూపాయల బిల్లు కంపల్సరీ అవుతుంది. ఇంకిక్కడ చూసారా, సాహితీ, సాత్విక్, జశ్వంత్ ముగ్గురు ఇక్కడ ఉన్న స్పెట్స్ అన్నీ కూడా పెట్టుకుని చూసుకుంటున్నారు, మళ్ళీ అక్కడే పెట్టేస్తున్నారు. ఇంకా పిల్లలంటే అలాగే ఉంటుంది కదండి, అల్లరి. మా అమ్మ అయితే ఇక్కడ ఒక చోట కూర్చునిపోయింది పాపం, తిరిగి తిరిగి. మేము ఇక్కడికి వచ్చేసరికి 3:30 అయిందండి. సరే, ఇక్కడ ఏసీలో ఒక 5 o'clock వరకు టైం స్పెండ్ చేసి ఈ షాపింగ్ మాల్లో వెళ్దాం అనుకున్నాము. కానీ ఇందులో ఏసీ ఆన్ చేయలేదండి, ఎందుకో ఏదో ప్రాబ్లం వచ్చిందంట, ఫ్యాన్లు మాత్రమే తిరుగుతున్నాయి. ఇంకిక్కడ ఉండలేకపోయాము, చాలా ఉక్కపోత వచ్చేసింది, బయటే బెటర్ అనిపించింది. ఇంకా త్వరగా షాపింగ్ చేసేసి ఇక్కడ నుంచి బయలుదేరి ఝాన్సీ మ్యూజియం దగ్గరికి వెళ్తున్నామండి. ఈ ఝాన్సీ మ్యూజియం దగ్గరికి మేము ఆల్రెడీ 2-3 టైమ్స్ వచ్చాము. హాలిడే టైంలోనే వచ్చామండి. ఆ టైంలో, హాలిడేస్ టైంలో ఇక్కడ చాలా రష్ ఉంటుందన్నమాట. 2-3 సార్లు రావడం, తిరిగి వెళ్ళిపోవడం ఇలాగే జరిగింది. ఇప్పుడు కూడా అంతే, అలాగే జరిగిందండి. మేము ఇక్కడికి వచ్చేసరికి 4:30 అయింది. ఈ ఝాన్సీ మ్యూజియం 4:30కి క్లోజ్ అంటండి. పిల్లలకి ఈ ఝాన్సీ మ్యూజియం చూపించాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. ఎప్పుడు వచ్చినా సరే ఇలాగే జరుగుతుంది. మేము వచ్చిన టైంలో రష్ ఎక్కువగా ఉండటం, మేము హాలిడేస్ టైంలో రావటం, లేదంటే ఈ విధంగా క్లోజ్ అయిపోయిన తర్వాత రావడం, ఇలాగే జరుగుతుంది. ఈ విధంగా 3-4 టైమ్స్ జరిగిందండి. ఈసారి అయితే కంపల్సరీ మార్నింగ్ టైంలో రావాలి, పిల్లలకి ఈ మ్యూజియం చూపించాలి. అసలు ఝాన్సీ లక్ష్మీబాయి అంటే ఎవరు, ఆవిడ ఏం చేశారు అంతా కూడా పిల్లలకి క్లియర్గా అర్థం అవ్వాలి అంటే ఈ మ్యూజియం కంపల్సరీ చూపించాలి. అండ్ ఈసారి అయితే మిస్ అవ్వకుండా మార్నింగ్ టైంలో రావాలి. ఇంకా ఈ ఝాన్సీ మ్యూజియం ఎదురుగా ఒక పెద్ద పార్క్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ పార్క్ అయితే మేము 2-3 టైమ్స్ వచ్చాము. ఇంకా ఈ పార్క్ బయట ఐస్ క్రీమ్ బండి కనిపించింది. మా పిల్లలు ఎందుకు ఊరుకుంటారు చెప్పండి, ఐస్ క్రీమ్ కావాలి అన్నారు. వాళ్ళతో పాటుగా మేము కూడా ఐస్ క్రీమ్ తీసుకుని తింటూ పార్కులోకి అయితే వెళ్ళాము. ఈ పార్కు చాలా పెద్దదండి, మొత్తం తిరిగి చూడడానికి ఒక హాఫ్ డే పడుతుంది. నైట్ టైం వస్తే ఇంకా బాగుంటుందండి, కలర్ఫుల్ లైట్స్, వాటర్ ఫౌంటైన్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో పిల్లలు ముగ్గురు ఈ పార్క్లో ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈవినింగ్ 5:30 వరకు కూడా ఈ పార్క్లోనే ఉన్నాము. ఈ టైంలో ఝాన్సీ కోటకు వెళ్తే ఆ ఎండలో తిరగలేము కదండి, అందుకని ఇంకా ఎండ మొత్తం తగ్గిన తర్వాత ఝాన్సీ కోటలోకి వెళ్దాంలే అని ఇంకా చాలాసేపు ఈ పార్క్లోనే టైం స్పెండ్ చేసాము. ఈ పార్క్లో ఝాన్సీ లక్ష్మీబాయి స్టాచ్యూ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ పార్క్ కూడా చాలా ప్రశాంతంగా, చాలా అందంగా కూడా ఉంటుంది. ఇంకిక్కడ మాతో పాటుగా హరి కూడా వచ్చాడండి. హరి ఎవరు అనేది నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసే ఉంటారు కదా, 2-3 వీడియోస్లో చూపించాను. తను మా హస్బెండ్ ఆఫీస్ కొలీగ్ అండి. సాహితీ, సాత్విక్ అంటే చాలా ఇష్టం. సాహితీ, సాత్విక్కి కూడా హరి అంటే చాలా ఇష్టం అండి. హరిమామ అని తనను వదిలిపెట్టరు. రెగ్యులర్గా పిల్లల్ని చూడడానికి, వాళ్ళతో ఆడుకోవడానికి వస్తూ ఉంటాడు. ఇంక మేము ఝాన్సీ వచ్చాము అంటే కంపల్సరీ పిల్లల్ని చూడడానికి, ఈ విధంగా ఆటలాడించడానికి వస్తూ ఉంటాడు. పిల్లలతో కలిసి తను కూడా చిన్న పిల్లోడిలాగా ఆడుకుంటూ ఉంటాడు. ఇంక ఇక్కడ ఝాన్సీ స్టాచ్యూ దగ్గరికి వచ్చామండి, చాలా బాగుంటుంది, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ వారందరూ కూడా ఝాన్సీ లక్ష్మీబాయిని ఒక దేవతలాగా కొలుస్తూ ఉంటారండి. ఇక్కడ ఉండే రైల్వే స్టేషన్కి కూడా వీరమాత ఝాన్సీ రైల్వే స్టేషన్ అని పేరు. అలాగే ఇక్కడ ఉన్న చాలా ప్లేసెస్కి ఝాన్సీ లక్ష్మీబాయి పేరే ఉంటుందండి. ఈ స్టాచ్యూ దగ్గరికి చాలామంది అసలు చెప్పులతో కూడా రారండి.
ఆ బ్లాక్ రాయి ఉంది కదండి, ఆ రాయి పైన కాలు కూడా పెట్టరనమాట. అంత పవిత్రంగా ఝాన్సీ లక్ష్మీబాయిని ఇక్కడ కొలుస్తూ ఉంటారు. ఈ చుట్టూ కూడా కూర్చోవడానికి బెంచెస్ అవి ఉంటాయండి. పిల్లలు ముగ్గురిని కూర్చోబెట్టి నేను అసలు ఝాన్సీ లక్ష్మీబాయి అంటే ఎవరు, ఆమె ఏం చేసింది, ఆవిడ గొప్పతనం ఏంటి అనేది చిన్న చిన్న స్టోరీస్ లాగా ముగ్గురికి చెప్పానండి. సాహితీ సాత్విక్కి అప్పుడే నేను చెప్పినా కూడా అర్థమవ్వదు, వాళ్ళకి చూపించి చెప్తే అర్థమవుతుంది. కానీ మా జశ్వంత్కి అయితే కొంచెం అర్థమైందండి, చాలా ఇంట్రెస్ట్గా అయితే విన్నాడు. ఇంకెక్కడ హరిమామ వాళ్ళ ముగ్గురికి మంచి మంచి ఫొటోస్ అయితే తీశాడు. ఇంకా నేను, అమ్మ, మా హస్బెండ్ కూడా ఇక్కడ చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాము. అమ్మ యూపీ 2-3 టైమ్స్ వచ్చిందండి. మేము ఫస్ట్ టైం యూపీ వస్తున్నప్పుడు అమ్మ మాతో పాటు వచ్చింది. తర్వాత కూడా 2-3 సార్లు వచ్చింది. కానీ ఈ పార్క్కి, ఝాన్సీ ఫోర్టు ఇవన్నీ కూడా ఏమీ చూడలేదండి. మేము ఉండే ఏరియాలో ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ అన్నీ కూడా అమ్మ ఉన్నప్పుడు తిరిగాం. కానీ ఈ పార్కు ఇవన్నీ కూడా అమ్మ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తుందన్నమాట. ఝాన్సీ మ్యూజియం, అలాగే ఈ పార్కు, ఝాన్సీ ఫోర్టు ఈ 3 కూడా చాలా దగ్గరలోనే ఉంటాయండి. పిల్లలు ఆడుకుంటున్నారు కదా, ఆ బ్యాక్ సైడే ఝాన్సీ ఫోర్ట్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఇంకా ఎండ ఉంది కదండి, ఎండ బాగా తగ్గిన తర్వాత ఫోర్ట్కి వెళ్తే కనుక మనకి తిరగడానికి దానికి బాగుంటుంది. బాగా ఎండ ఉన్న టైంలో వెళ్ళామనుకోండి, ఆ ఝాన్సీ కోట అవన్నీ కూడా తిరిగి చూడడానికి అవ్వదు. పిల్లలకి కూడా ఎండలో తిరిగితే నీరసం వచ్చేస్తుంది కదండి, అమ్మ కూడా ఉంది కదా. సో అందుకనే ఎండ బాగా తగ్గిన తర్వాత 6-6:30 ఆ టైంకి ఝాన్సీ ఫోర్ట్కి వెళ్దాంలే అని చాలాసేపు ఈ పార్క్లోనే టైం స్పెండ్ చేశాము. పిల్లల ముగ్గురికి ఈ పార్కు బాగా నచ్చేసిందండి. వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. సాహితీ సాత్విక్ ఆల్రెడీ ఈ పార్క్కి 2-3 టైమ్స్ వచ్చారు. కానీ నా మేనల్లుడు ఫస్ట్ టైం వచ్చాడు కదండి, వాడికి కూడా పార్క్ బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేశాడు. మేము ఈ పార్క్ ఎప్పుడు వచ్చినా సరే పార్క్ మొత్తం ఫుల్గా తిరిగి చూడాలి అని అనుకుంటాము. ఇంకా సగం చూసేసరికి కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, ఒక చోట అలా కూర్చుని పోతూ ఉంటాము. ఇంకెక్కడ 5:30-6 అవుతుంది అనగా వాటర్ ఫౌంటైన్స్ అన్నీ కూడా ఈ విధంగా ఓపెన్ చేస్తారనమాట. ఇంకా లైటింగ్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయండి. నైట్ టైం ఇక్కడ చాలా బాగుంటుంది. పిల్లలకి కొన్ని గేమ్స్ అవన్నీ కూడా కండక్ట్ చేస్తారంటండి. నైట్ టైం ఎప్పుడు లేము, ఈ టైంకి ఎప్పుడు వచ్చినా కూడా ఈ టైంకి వెళ్ళిపోతూ ఉంటాము. ఈసారి వచ్చినప్పుడు నైట్ టైం కూడా ఇక్కడ ఒకసారి ఉండి చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఈవినింగ్ 5:30-6 వరకు కూడా ఈ పార్క్లోనే టైం స్పెండ్ చేసి ఇక్కడి నుంచి బయలుదేరి ఝాన్సీ ఫోర్ట్కి అయితే వెళ్ళామండి. ఝాన్సీ ఫోర్ట్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తానండి. ఎందుకంటే ఇది మరీ లాంగ్ వీడియో అయిపోయినా కూడా చూడడానికి మీకు కూడా బోరింగ్గా ఉంటుంది కదా. సో అందుకని ఝాన్సీ ఫోర్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకెక్కడ చూసారా ఎదురుకుండా స్పోర్ట్స్ పార్క్ ఉంటుందండి. ఇక్కడ పేర్లన్నీ కూడా ఆల్మోస్ట్ హిందీలోనే ఉంటాయండి, ఇంగ్లీష్లో అస్సలు ఉండవు. వీళ్ళందరికీ కూడా భాషాభిమానం కూడా చాలా ఎక్కువ. ఇంకా పార్క్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చల్లగా ఒక మంచి చెరుకు రసం అయితే తాగి ఇక్కడ నుంచి బయలుదేరి ఝాన్సీ ఫోర్ట్కి అయితే వెళ్ళాము. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.